ఏంటి మేడం జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి మళ్ళీ మందే అని చెప్పి అంటున్నాడు ఈసారి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. కూటమికి ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ ఇంటి ఆడపడుచుగా, ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు ఊరికెళ్ళి నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏదైనా ఉందంటావా నీ దగ్గర? నిజంగా ఒక మనిషి పుట్టుక పుట్టావా? పోనీ ఒక అమ్మకి అబ్బకు పుట్టావా? కడుపుకు అన్నమే తింటా ఉన్నావా? ఇంకేదేం తింటా ఉన్నావా? నిజంగా ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడైనా, నిజంగా కడుపుకు అన్నం తినేవాడైనా, మానం, మర్యాద, సిగ్గు, లజ్జ ఉన్నోడైతే అలాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే ఈ గత 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం పీకావు, ఏం ఒరగబొచ్చావు, ఏ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసావు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం వెలగబెట్టావని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా నీకు క్వశ్చన్ వేస్తావు. నువ్వు సమాధానం చెప్పు. నేను అడిగిన క్వశ్చన్కి ఒకదానికి కూడా సమాధానం చెప్పలేవు. ఒక ఆడపడుచుకే సమాధానం చెప్పలేను. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తావు? ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, అధారపాతానికి తొక్కేసావు, ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం నట్టడిలో ముంచేసావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం నడి సముద్రం నిల్చోబెట్టావు. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నీకు గట్టి బుద్ధి చెప్పారు. నువ్వు నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మనమే అధికారంలోకి వస్తావని ఏదైతే నీ కార్యకర్తలను పుంజుకుంటా ఉన్నావో, నీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరైతే నువ్వు కాక 10 మంది గెలిచారో వాళ్ళు ఎక్కడ తెలుగుదేశం పార్టీలోకి వస్తారో, కూటమిలోకి ఎక్కడ చేరిపోతారని భయభ్రాంతులకు గురైపోయి నువ్వు వాళ్ళని రెచ్చగొట్టడం కోసం, నీ కార్యకర్తలను రెచ్చగొట్టడం కోసం, మళ్ళీ పుంజుకోవడం కోసం వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ మనమే దోచేసుకోవచ్చు, దాచేసుకోవచ్చు, మింగేసుకోవచ్చు, నాకేసుకోవచ్చు అని ఎలాగైతే నువ్వు అలా చెప్తున్నావో, రాష్ట్ర ప్రజలు నువ్వు చెప్పింది ఏది నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగల్లోళ్ళు. ఈసారి ఏదైతే 11 సీట్లు ఇచ్చారో తర్వాత 1 సీటు ఇవ్వడానికి కూడా నిన్ను కూడా ఓడించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర ఓదార్పు యాత్ర చేస్తా అంటున్నాడు. ఓదార్పు ఎక్కడ చేస్తాడండి? 4 రోజులు అయితే జైల్లో చెప్పుకోడు తింటా ఉంటాడు. ఏ జైలుకి వెళ్ళాలో ఆయన్నే తేల్చుకోమనండి. ఈ జైలు ఆ జైలు ఏదో కొంచెం ఫెసిలిటీస్ బాగున్న జైలు ఎంచుకుంటే చంద్రబాబు నాయుడు గారు లాగా ఎన్నైతే ఇబ్బందులు పెట్టారో, చంద్రబాబు నాయుడు గారికి వేడి నీళ్ళు ఇవ్వకుండా, కనీసం మంచి ఫుడ్ పెట్టకుండా, ఏది అలౌ చేయనీయకుండా, కనీసం పుస్తకాలు ఇవ్వకుండా, టీవీ లేకుండా ఎంత అయితే ఇబ్బంది పెట్టి ఆయన్ని ఎంత ఇబ్బందికి గురి చేశారో, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్న మహారాజు. మనకు చెడు చేసిన వాడికి చెడు చేయాలని ఎప్పుడూ చూడ్డు, మనకు చెడు చేసిన వాడికి కూడా మంచి చేయాలని ఆలోచించే మంచి మనసున్న మహారాజే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి నీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. బాబు గారు అంత నీలాంటి దుర్మార్గుడు అయితే అసలు కాదు, నీచ నికృష్టుడు అంతకన్నా కాదు. నువ్వు పెద్ద పోరంబోకివి, నువ్వు పెద్ద క్రిమినల్వి, నువ్వు పెద్ద 420 కాబట్టి నువ్వు ఎలాగైనా చంద్రబాబు నాయుడు గారిని తొక్కాలని చూసావు. కానీ ఈరోజు అంతంత ఎదిగి ఒదిగి ఈరోజు 163 సీట్లు గెలుచుకొని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూడా కూటమి ఎమ్మెల్యేలతో సహా బంపర్ మెజార్టీతో గెలిపించుకున్న నాయకుడు నా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని నువ్వు కొట్టగలవా? ఓడించగలవా? అలాంటి నాయకుడిని కాదని మళ్ళీ నీకు ప్రజలు ఓటేస్తారనుకున్నావా? అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి, విడిగా ఆంధ్రప్రదేశ్ని కానివ్వండి, ఎంతైతే అభివృద్ధి చేశాడో అంతకంత 100 రెట్లు అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరలా ఏ పార్టీకి కూడా అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకటే ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని నిరూపించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని, అమరావతిని, పోలవరాన్ని ప్రతి ఒక్కరి ఆనందంలో కన్నీరు కార్చకుండా ఆనంద బాష్పాలు రావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం పరితపిస్తారని ఒక ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను.